రోజుల తర్వాత ఇప్పుడు పాలమూరులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. దీనికి రంజాన్ పండుగే వారికి వేదికైంది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా దగ్గర నిర్వహించిన రంజాన్ పండుగ వేడుకల్లో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే విఐపీలకు వేసే కుర్చీల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు కుర్చీ ఇవ్వలేదని ఆయన వర్గానికి చెందిన బీసీ నేతలంతా రచ్చ చేస్తున్నారు. ఈ రచ్చకు ప్రతిగా బీసీ నేతలంతా ఎదురుదాడికి దిగడంతో బీసీ నేతలు ఇప్పుడు రెండుగా చీలి ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీలపై అక్రమ కేసులు, వేధింపులతో పాటు ఏనాడు కనీస మర్యాద ఇవ్వలేదని బీసీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో పండుగ వేళ పాలమూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పండుగ వేళ పాలమూరులో రాజకీయ రగడ, ప్రశాంత వాతావరణం ఇప్పుడు హీటెక్కింది. పాలమూరులో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న రాజకీయం ఇప్పుడు కుర్చీ పంచాయతీతో మళ్లీ వేడెక్కింది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మా నేతకు కుర్చీ ఇవ్వకుండా అవమానిస్తారా? 10 ఏళ్లలో బీసీల పట్ల అక్రమ కేసులతో వేధిస్తుంటే మీరంతా ఎక్కడికి పోయారంటున్న బీసీ నేతలు. మాజీ మంత్రి కుర్చీ రచ్చతో రెండుగా చీలిన బీసీ నేతలు. ఈద్గా దగ్గర మాజీ మంత్రికి కుర్చీ ఇవ్వలేదని ఆయన వర్గం బీసీ నేతలు చేస్తున్న రచ్చకు ప్రతిదాడికి దిగడంతో రెండుగా చీలిన బీసీ నేతలు. మాజీ మంత్రి చేసిన ఆగడాలను మీడియాకు వెల్లడించిన బీసీ నేతలు. ఆగడాలను తలుచుకుంటే మాజీ మంత్రిని క్షమించేది లేదని ఆగ్రహిస్తున్న బీసీ నేతలు. రంజాన్ పండుగ వేదికగా మాజీ మంత్రి కుర్చీ రచ్చ. ఏకంగా కుర్చీలపై పేర్లు రాసి పెట్టడంతో కుర్చీ లేక నిలబడే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి. కుర్చీ ఇవ్వకుండా మా నేతను అవమానపరుస్తారా అంటూ ఆగ్రహం. 10 ఏళ్లుగా బీసీలపై అక్రమ కేసులతో విరుచుకుపడుతుంటే అప్పుడు మీరంతా ఎక్కడికి పొయ్యారంటూ ప్రతిదాడికి దిగిన బీసీ నేతలు. ఇప్పట్లో చల్లారేనా ఈ బీసీల కుర్చీ రచ్చ? పట్టణంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మాజీ మంత్రి కుర్చీ రచ్చే. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలంతా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 10 ఏళ్లలో చేసిన అరాచకాలు, అక్రమాలు, బాధితుల వివరాల్ని ఆ పార్టీ నేత రాము యాదవ్ వెల్లడించారు. ఇన్ని అరాచకాలను తాము మౌనంగా భరిస్తూ అధికారం ఉన్న ఆయనలాగా అక్రమ కేసులకు వెళ్లకుండా సామరస్యంగా వెళ్తుంటే మాపై నిందలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పాలమూరులో నెలకొన్న మాజీ మంత్రి కుర్చీ రచ్చ ఇప్పట్లో చల్లారేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన రంజాన్ పండుగ ఏదైతే ఉందో ఆ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా దగ్గరికి వచ్చిన రంజాన్ ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ కోసం అక్కడికి వచ్చేస్తే అక్కడికి అందరూ కూడా కామన్గా, ఎందుకంటే అధికారంలో ఎవరైతే ఉంటారో అధికారంలో ఉన్న వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే శ్రీనివాస్ గౌడ్ కూడా అక్కడికి రావడం జరిగింది. ముందర ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. కాబట్టి అక్కడ సైడ్లో ఉన్న కూర్చోవాలి. ఎందుకు చెప్తా ఉన్నామంటే విషయము, గతంలో 10 ఏళ్ళు మేము అనుభవించామండి. ఏంటంటే మేము 10 ఏళ్ళ రోజు కూడా ఇక్కడ వస్తామని ఇక్కడ కనీసం పిలిచే నాదోకి దిక్కులేరు. అప్పుడు కనీసం ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న ఎవరైనా పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే మీరు అధికారం లేదు పిలవలేదు. సరే అని మేము ఏ రోజు కూడా ఒక మీడియాలో కానీ ఒక ప్రెస్ మీట్లో కానీ ఒక్క వాట్సాప్ ద్వారా మా సోదరులు కానీ మా ఎవరు కూడా చెప్పలే. ఈరోజు మీకు ఒక్క పూట ఆయన నిలబడని చెప్పి బాధపడుతున్నారే, ఎందుకు మీ బాధ? మేము 10 ఏళ్ళు మేము అనుభవించినాం కదా. మీకు కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీలు కూర్చోవచ్చు కదా, మరి ఎందుకు కూర్చోలేదు మీరు? అంటే మేము తీసుకొచ్చి కూర్చోబెట్టాలనా? అంటే ఎవరు అది స్పెషల్ పాలన? ప్రభుత్వం నడుస్తుంది కానీ ఇప్పుడు కౌన్సిలర్ లేరు, ఎవరు లేరు, స్పెషల్ ఆఫీసర్ పాలన కాబట్టి వాళ్ళకి తెలిసో తెలియక జరిగింటుంది. దాన్ని మీరు సర్దుకొని పోలే కానీ ఎక్కడ జరిగి మీరు దేవుళ్ళ గుడుల దగ్గర మసీదుల దగ్గర రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది చేయదని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకులు అని చెప్తా ఉన్నారు కదా శ్రీనివాస్ సాగర్, ఆ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ రోజు బీసీలే కదా, బీసీ బిడ్డలే కదా నువ్వు జైలు పంపించింది. ఎంతమంది నువ్వు జైలు పంపించావు? బీసీల మీద కదా, ఎవరో రెడ్డిల మీద కేసు చేసిర్రా? చేయలే కదా. మళ్ళీ ఈరోజు నీకు ఎట్లా కనిపిస్తున్నాడు? నీ గురించి మాకు తెలియదా? శ్రీనివాస్ సాగర్ ఎవడో చెప్తా ఉన్నా మీ గురించి మాకు అంతా తెలుసు. అయినా కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే నువ్వు అర్థం చేసుకో. ఈరోజు బీసీ బిడ్డలను ఆ రోజు తొక్కి జైలు పంపించే రోజులు ఉన్నాయి. ఈరోజు బీసీలను నువ్వు టార్గెట్ చేసినావు కానీ ఎవరు కూడా టార్గెట్ చేయలే.
కాబట్టి చెప్తా ఉన్నాం. ఈరోజు మా బీసీ బిడ్డలు ఆ రోజు ఎంతమంది చూసి తెలుసా మీకు? ఇప్పుడు చెప్తా, పేరు తినండి బాగా. ఆ రోజు మా మైత్రి యాదయ్య కానీ, వడ్డ భాస్కర్ కానీ, కిషన్ పవార్ కానీ, బండి విశ్వనాథ్ కానీ, అమరేందర్ రెడ్డి కానీ, రాజు కానీ, మెట్టిగాడి ప్రభాకర్, వీళ్ళందరినీ కూడా జైలు పంపించారు. రాఘవేంద్ర ఆ రోజు ఢిల్లీలో జైలు పంపించారు. ఐడియా ఉందా మీకు? వాళ్ళు బీసీ నాయకులు కాదా? బీసీ బిడ్డలు కాదా? అంటే ఇప్పుడు అప్పుడు మీకు యాదికి రాదా బీసీ బిడ్డలని? ఈరోజు మీకు యాదకి వస్తూ ఉందా? ఎక్కడ పోతుంది ఈ సమాజం? అంటే బీసీలకో న్యాయం, రెడ్డిలకో న్యాయం, అది కాదు కదా. సమాజంలో అందరం ఒకటే, మనం మనసు మానవత్వంగా ఉండాలి అంతే తప్ప. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయాలు చేస్తుంటే ఇది తగదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళలో ప్రారంభంలో ఈ పాలమూరు ఎంత అట్టుడికిందో అందరికీ తెలుసు. ఈరోజు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతత పాలమూరులో కనిపిస్తూ ఉంది. అలాంటి పాలమూరుని మళ్ళీ కలుషితం చేయకండి. మరి నిన్న జరిగినటువంటి పర్యవేక్షణ మొత్తం, నిన్న ఈద్గా కమిటీ లేదు. పండుగ కన్నా 2-3 రోజుల క్రితమే ఆ కమిటీని డిజాల్వ్ చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా జరిగితే జరగవచ్చు, వారికి తెలియదు. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఏముంటుంది, అధికారంలో ఉన్నటువంటి వారికే ప్రోటోకాల్ను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి దాంట్లో మాజీ మంత్రివర్యులకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండింటే కలగొచ్చు. దానిలో ఎవరి ప్రమేయము లేదు. సీటు స్పెషల్ ఆఫీసర్ ఏం ఆలోచన చేస్తాడు, ఫస్ట్ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, ఆ తర్వాత ఇంకెవరు వస్తారు, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ, అధికారంలో ఉన్నటువంటి వారు ప్రోటోకాల్ కిందిగా వ్యవహరిస్తారు. ఇక మాజీ మంత్రి గారికి 100 కుర్చీలలో కుర్చీ దొరకలేదంటే దాని తప్పు ముస్లిం సమాజం మీద ఆ తప్పును దొబ్బడం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద దొబ్బడం అనేది సమంజసం కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైనా గౌరవించి ఉండింటే అది ప్రజలు చెప్తుండ్రు. ఈరోజు బ్రహ్మాండంగా నిన్న మైనార్టీ సోదరులు, ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా రంజాన్ పర్వదినాన నీవు కావాల్సుకొని ఈద్గా దగ్గర కూడా రాజకీయం చేయడానికి వస్తే ఆ విజ్ఞతకు నిన్ను వదిలేస్తూ ఉన్నాం. అధికారం లేదు కాబట్టి మతి భ్రమించి నీవు ఈద్గా దగ్గర, మసీదుల దగ్గర, గుళ్ళ దగ్గర రాజకీయం చేయొద్దని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారిని నేను కోరుతా ఉన్నా.